ఇవాల్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 10:30 సభ ప్రారంభం కానుంది. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల్ని రద్దు చేశారు. ఉభయ సభల వాయిదా తర్వాత బీఈసీ సమావేశం ఉంటుంది. ఇందులో ఎన్ని రోజులు సభ నిర్వహించాలి అనే దానిపై ఒక నిర్ణయం తీసుకుంటారు. కనీసం 15 రోజులు సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. అసెంబ్లీలో కృష్ణా గోదావరి నదీ జలాలు ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చ జరగబోతోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపుల తగ్గింపుపై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. కృష్ణా గోదావరి ప్రాజెక్టులపై సమగ్ర పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాకేష్ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ఈ రోజు సమావేశం ఎజెండా ఏమేంటి, ఎలాంటి అంశాలు చర్చకు రాబోతున్నాయి అండ్ కేసీఆర్ సభకు హాజరవుతున్నారా? ప్రభుత్వం వైపు నుంచి అయితే కొన్ని ఆర్డినెన్స్లను సభలో ప్రవేశపెట్టున్నారు. దానికి సంబంధించినటువంటి చర్చలు తర్వాత రానున్నాయి. తర్వాత 0 అవర్ ఉంటుంది, 1-2 అవర్స్ 0 అవర్ని మెయింటైన్ చేస్తారు. అన్నిటికంటే ముందు ఇద్దరు శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు చనిపోయారు, వాళ్ళకు సంతాప తీర్మానాలు ఉంటాయి. ఇది మాత్రమే సింపుల్ ఎజెండా కనిపిస్తుంది. ఎజెండా తర్వాత బీఎస్సీ ఉంటుంది. బీఎస్సీలో ఎన్ని రోజులు సభ నడపాలి, రేపు ఎల్లుండి హాలిడేస్ ఉండబోతున్నాయి. ఆ తర్వాత 2వ తారీఖు నుంచి మళ్ళీ సభ నడిచేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. ఇక కేసీఆర్ రావడం అనేది మొదటి రోజే కొంత హీట్ కనిపిస్తుంది. అసెంబ్లీలో 10 గంటల తర్వాత కేసీఆర్ ఇక్కడికి చేరుకుంటారు. ప్రతిపక్ష నేత హోదాలో ఆయన అసెంబ్లీలో ఉన్నటువంటి లాబీలో ఆయన కేటాయించినటువంటి రూమ్లో కూర్చుంటారు. అక్కడే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు. సమావేశం అయిన తర్వాత అసెంబ్లీ లోపలికి ఇన్ హౌస్కి వెళ్తారా వెళ్ళరా అనేది అప్పుడు తేలేటువంటి అవకాశం ఉంటుంది. చర్చలు ఏమైనా ప్రారంభిస్తే ఆ చర్చల సందర్భంగా ప్రతిపక్ష నేతగా ఆయనకు మాట్లాడేటువంటి అవకాశం ఇస్తే ఆయన లోపలికి వెళ్తారు. లేదంటే మాత్రం అక్కడే ఎమ్మెల్యేలతో కూర్చొని మానిటరింగ్ చేసుకొని వెళ్ళిపోతారు అనేది పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇక దాంతోపాటు బీఆర్ఎస్ అయితే గట్టిగా పట్టుబడుతుంది. బీఎస్సీలో కూడా కోరబోతుంది. 15 రోజుల పాటు సమావేశాలు ఉండాలి. మధ్యలో బ్రేక్ ఇచ్చిన వర్కింగ్ డేస్ మాత్రం 15 ఖచ్చితంగా ఉండాలి. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. రైతులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి, యూరియాకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. దాంతోపాటు పాలమూరు ప్రాజెక్టు నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగింది, దానిపైన చర్చించాలి. ఇక బీఆర్ఎస్ఏ ప్రాజెక్టులను పూర్తిగా పక్కన పెట్టింది, బీఆర్ఎస్ అవినీతికి పాల్పడింది అంటూ 10 ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి దానిపైన ఒకవేళ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే బీఆర్ఎస్ కూడా ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీగా మా ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించింది కాబట్టి ఆ పరిపాలనలో మేము ఏం చేసామో చెప్పుకునే అవకాశం మాకు ఇవ్వాలి, మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఛాన్స్ ఇవ్వాలంటూ కోరుతుంది. ఈ 2 అంశాలు మాత్రం ఈరోజు సభలో పెట్టనున్నారు. దాంతోపాటుగా బీఎస్సీలో కూడా ఈ 2 అంశాలని ఖచ్చితంగా అడగనుంది బీఆర్ఎస్. ఇక కేసీఆర్ రావడం అనేది కొంత హైలైట్గా కనిపిస్తుంది. ఇటు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా చెప్పారు నిన్న, ఒకవేళ కేసీఆర్ సభకు వస్తే హూందాగా వ్యవహరిస్తాం, హూందాగా చూసుకుంటాం, ఆయన సలహాలు ఆయన సూచనలు ప్రభుత్వం తీసుకుంటుంది. ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీఎంగా, ప్రతిపక్ష నేతగా, రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన సలహాలు సూచనలు ఖచ్చితంగా స్వీకరిస్తాం. కానీ రాజకీయాలు మాట్లాడితే, రాజకీయపరమైనటువంటి అంశాలను అసెంబ్లీలో మాట్లాడితే మేము కూడా గట్టిగా తిప్పికొడతాం, ఆ విషయంలో వెనక్కి వెళ్ళే లేదు అంటూ శ్రీధర్ బాబు కూడా చెప్పారు. ఇటు బీఆర్ఎస్ కూడా చెప్తుంది, ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ను అవమానించినా, కేసీఆర్ను క్రిటిసైజ్ చేసినా సహించేది లేదు, మేము గట్టిగా దానికి సమాధానం చెప్తాం. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు. ఒకవేళ వాటర్ సబ్జెక్ట్ ఏదైనా ఉంటే, నీటి కేటాయింపులు, గోదావరి కృష్ణాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులో అవినీతితో వీటికి సంబంధించిన అంశాలు ఉంటే కేసీఆర్ కూడా మాట్లాడతారంటూ బీఆర్ఎస్ చెప్తోంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.